మనం ఎన్ని తిన్నా టమాటా పప్పు ఒకటి మనకి బోర్ కొట్టదు. బంగాళాదుంప ఫ్రై అయితే ఇంకా సూపర్ అనమాట. టమాటా పప్పు కానీ పప్పుచారుకి కానీ ఇంకా అవన్నీ చాలా రోజులు అవుతుంది నేను టమాటా పప్పు అది చేసి. టమాటాలు ఉంటున్నాయి ఇంటిలో బోలెడు ఉంటున్నాయి, కానీ టమాటా పప్పు చేయమన్నా చేయట్లేదు అనమాట. అమ్మ ఈరోజు టమాటా పప్పు చేస్తావా లేదా అనేసి అడిగింది అనమాట మాధు. ఇంకా టమాటా పప్పు చేసి ఆలూ ఫ్రై చేద్దామని చెప్పేసి అవన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్ అది వేసి తాలింపులు వేసి బంగాళదుంపలు అయితే వేసాను, కానీ ఆయిల్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది అనిపించింది. ఇంకొక సైడ్కి ముక్కలు లాగేసి ఆ ఆయిల్ అంతా ఒక గ్లాస్లోకి తీసేస్తున్నాను. ఇంకా పప్పు తాలింపు వేద్దాం కదా అని చెప్పేసి ఆల్రెడీ పప్పు కుక్కర్లో పెట్టేశాను అనమాట. పప్పు టమాటా చింతపండు అన్నీ వేసేసాను. ఇంకా అసలు ఎప్పుడు యాక్చువల్గా నేను చింతపండు రసం వేసి ఉడికిపెట్టేదాన్ని, కానీ ఈసారి పూజది అయ్యి రామదేవుని పూజ అయ్యేటప్పటికి లేట్ అయిపోయింది. ఇంకా అన్నీ చేయలేమని చెప్పేసి కుక్కర్లో అన్నీ మిక్స్ చేసి పెట్టేశాను. ఇంకా పప్పు అది ఉడికిపోయింది. తీసేసిన తర్వాత మొత్తం స్మాష్ చేసి మెత్తగా కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టేసాను. తాలింపులకి ఎల్లుల్లిపాయలు అవి అన్నీ పక్కకి రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా బంగాళదుంపలు కొంచెం సాల్ట్ ఎల్లుల్లిపాయ వేసి కూడా మూత పెట్టి మగ్గబెట్టేసాను. ఇంకా తర్వాత పసుపు కారం చికెన్ మసాలా పౌడర్, కంపల్సరీ చికెన్ మసాలా పౌడర్ వేసామంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది సూపర్గానే. బంగాళదుంప ఫ్రై అయితే అదిరిపోయిందంటే వేరే లెవెల్. ఇంకా పప్పు అయితే తాలింపు వేసానండి. ఇంకా ఈ రెండు తిని మా పిల్లలైతే అమ్మ భలే చేసావమ్మ చాలా రోజులు అవుతుంది పప్పు టమాటా చేసి ఇంకా బంగాళాదుంప ఫ్రై రెండు కూడా చాలా రోజులు అవుతుంది అనమాట వండి. ఇంకా చాలా చాలా బాగున్నాయండి. మా లంచ్ అయితే అదిరిపోయింది ఈరోజు. మీరు ఏం చేసుకున్నారు ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేసేయండి. చూసారా ఎలా అనిపిస్తుంది మీకు పప్పు టమాటా ఆలూ ఫ్రై? సూపర్ కదా.